మాధురం 10వ తరగతిలో 3వ పటం శతక మాధుర్యం. ఈ యొక్క శతకాలు వివిధమైనటువంటి కవులు రచించడం అనేది జరిగి ఉంటుంది. ఆ యొక్క శతకం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. శతకం అంటే 1వ పద్యం నుంచి 108వ పద్యం వరకు ఉండేటువంటి దానిని మనము శతకము అంటాము. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అనేకమైనటువంటి కవులు ఈ యొక్క పద్యాన్ని రచించడం అనేది జరిగింది. దానికి మనం ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నామంటే, పలుచని నీచ మానవుడు పాటి తలెంపక నిష్ఠురోక్తులం పలుకుచునుండుగాని మతిబాసురుడైన గుణప్రపూర్ణుడు పలుకల పల్పకపోవుడు నిబద్ధిగా నెట్లన వెల్తుకుండదా తొలుకుచు నుండుగాని మరి తొల్కెను నిండు ఘటంబు భాస్కర. ఎంత చక్కగా చెప్పారో చూడండి. పలుచని నీచి మానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులం పలుకుచుండుగాని మతిబాసురుడైన గుణప్రపూర్ణ డప్పలుకులు పల్కబోడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండదా తొలుచు నుండుగాని మరి తొల్కెను నిండు ఘటంబు భాస్కర. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మంచి గుణాలు కలిగినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు గుమ్మున ఉంటాడు. అదే కాకుండా మనకు వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, భాస్కర వెలితి కుండ తొనుకుతుంది. మనకి వెలుతుగా ఉండేటువంటి కుండ తొనకడం అనేది జరుగుతుంది, కానీ నీరు నిండుగా ఉంటే తొనకదు. అలాగే మంచి గుణం లేనటువంటి నీచుడు కూడా న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. అలాగే సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు అని దీని యొక్క భావం. మనకి మారద వెంకయ్య అనేటువంటి ఆయన రచించడం అనేది జరిగింది.